కృష్ణాష్టమి సందర్భంగా తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్లో రాధే రాధే కృష్ణ కృష్ణ అన్న నామస్మరణతో మారుమోగుతోంది. రాధాకృష్ణుల్ని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. శ్రీకృష్ణ గోపిక వేషధారంలో చిన్నారులు సందడి చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం ఇస్కాన్ టెంపుల్ నుంచి మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. హిందువులకి ఎంతో ఇష్టమైనటువంటి పండగల్లో ముఖ్యమైన పండగ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి. అయితే ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మనం తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్లో ఉన్నాము. ఈరోజు చూడొచ్చు, అష్ట గోపికలతో శ్రీకృష్ణుడు ఉన్నాడు. దేశ విదేశాల నుంచి పూలు తెప్పించి స్వామివారికి అలంకరించినటువంటి పరిస్థితి. ఇక్కడ పూలు పండ్లు స్వామివారికి అలంకరించి అత్యంత సుందరంగా స్వామివారిని చూపించి భక్తులకి కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భక్తులు కూడా ఇక్కడ పూర్తిగా భక్తులు కూడా చాలా మంది అధికంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇస్కాన్ టెంపుల్ అంతా భక్తులతో పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. చాలా మంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉంటే వాలంటీర్లతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముందుగా అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఇక్కడ ఏర్పాట్లు చూస్తే సవ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ముందు సంవత్సరం విఐపి దర్శనాలు అని చెప్పి చాలా మంది ఇబ్బందులు పడ్డారు నార్మల్ గా వచ్చే ప్రేక్షకులు. ఈసారి ప్రతి ఒక్కరికి చాలా బాగా దర్శనం అవుతుంది. ఎందుకంటే అందరికీ ఒకే నార్మల్ దర్శనం ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నో విఐపి పాస్లు కూడా ఎటువంటిది ఇక్కడ ప్రొవైడ్ చేయకుండా ప్రతి ఒక్కరు స్వయంగా అందరూ నార్మల్ గా వచ్చి దర్శించుకున్నారు. అందరూ ఇక్కడ ప్రసాదాలు ఇవ్వడం కానీ, క్యూ లైన్ లో కానీ ప్రతి ఒక్కటి వాలంటీర్ గా వర్క్ చేసే కానీ, పోలీస్ వ్యవస్థ కానీ అందరూ బాగున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ అష్టగోపికతో ఉన్న రాధాకృష్ణుడు మన ఇండియాలో ఇది సెకండ్ ప్లేస్ కావడం మరీ విశిష్టం. ఎందుకంటే ఇది యూపీల తర్వాత మన తిరుపతిలోని అష్టగోపికతో ఉన్న రాధాకృష్ణుడు ఇక్కడ మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇలాంటి దర్శించుకోవడం పూర్వజన సుకృతంగా భావిస్తారు. ఇక్కడ వేలాది మంది కదండి, లక్షలాది మంది వచ్చి ఆ రాధాకృష్ణుని చూసి తరించిపోతూ ఉంటారండి. అందరికీ జై శ్రీకృష్ణ. ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు కూడా చూపేటువంటి పరిస్థితి. ముందు పోయిన సంవత్సరం భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం ఆ విధంగా లేకుండా వాలంటీర్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఏ భక్తులకి ఇబ్బంది కలగకుండా చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జరుపుకుంటూ ఉంటారు. చూడొచ్చు, చాలా మంది భక్తులతో ఇస్కాన్ టెంపుల్ పోటెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది పూలు విదేశాల నుంచి, ఇక్కడే కాదు మన భారతదేశంలో కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు, ఇతర దేశాల్లో కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన వెన్నని ఇదిగా నైవేద్యంగా పెట్టి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా మంది చిన్నపిల్లలను కూడా తీసుకొస్తున్నారు. చాలా చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చి వాళ్ళకి వేషధారణలో శ్రీకృష్ణుని వేషధారణలో వేసి వాళ్ళకి గోపికల ద్వారా కెమెరా పర్సన్ నరసింహతో వెంకటరత్నం ప్రైమ్ 9 తిరుపతి నుంచి.